మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు ఇవి కాదని, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్పందించాలని కోరారు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు అనే వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం స్థానం చనిపోయాక కేసీఆర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ అనుకుంటున్నాడని, ఆయన పోయేదెప్పుడు పెట్టేదెప్పుడు అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలాది కోట్లు దోచుకున్న కేసీఆర్ విగ్రహం పెట్టి విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకున్నారు లాంటి వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేవంత్ మాటలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకైతే బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని చెప్పి కూడా వాళ్ళైతే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ కేసీఆర్ నిర్దేశించి నాకు హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదురుగా నిర్మాణం కూడా చేస్తున్నారు, త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టడం కోసమే ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారా అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. నిన్న నైట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ, దాసో శ్రావణ్ తో పాటు ఇతర నేతలంతా కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. అసభ్యకరంగా ఒక మాజీ ముఖ్యమంత్రిపై మాట్లాడతారా అంటూ కూడా వాళ్ళు మండిపడ్డారు. ఈ నేపథ్యం ఖచ్చితంగా కేసు అయితే బుక్ చేయాలని చెప్తున్నారు. లేని పక్షంలో ఆందోళనను కూడా దిగుతామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పారు. మొత్తంగా చూసినట్టయితే తెలంగాణలో ఏదైతే సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే ఉందో దానిపై మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం రాజకీయ రచకైతే తెరలేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాటల చూడాలు కూడా పేలుతా ఉన్నాయి. ముఖ్యంగా ఖచ్చితంగా మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9 లోపు సచివాలయంలోనే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఏదైతే సచివాలయం ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మాత్రం అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగిస్తాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పేరు మారుస్తాము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం, ఉప్పల్ క్రికెట్ స్టేడియం కూడా పేరు మారుస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పిన నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం అంతా కూడా పోలీస్ స్టేషన్ కు చేరింది. రైట్, థ్యాంక్ యూ చందు.